తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ సాధించడం జరిగింది. 18,139 మెగావాట్ల రికార్డు గరిష్ట డిమాండ్ను తెలంగాణ విజయవంతంగా నెరవేర్చింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు చేసింది. ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసింది. విద్యుత్ సంస్థలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు. ఆర్థిక వృద్ధికి ఇది నిదర్శనమని అన్నారు. పెద్ద రాష్ట్రాలకు సమానంగా విద్యుత్ డిమాండ్లలో తెలంగాణ రికార్డు సాధించింది. ఐటీ పరిశ్రమలు, సాగునీటి విస్తరణలతో డిమాండ్లో పెరుగుదల వచ్చింది. 2023లో 15,623 మెగావాట్లు, 2024లో 17,162 మెగావాట్లు సాధించగా 2026లో ఇప్పుడు 18,139 మెగావాట్ల కొత్త రికార్డును నమోదు చేశారు. వేసవి గరిష్ట అవసరాలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బలమైన గ్రిడ్ వ్యవస్థతో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి ఫీల్డ్ సిబ్బంది వరకు అంతా సమష్టి కృషి ఈ విజయానికి కారణమని భట్టి చెప్పారు. తెలంగాణలో జనగణనకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మే 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనగణన తొలి దశ జరగనుండగా దీనిపై సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమావేశమయ్యారు. ఎన్యూమరేషన్ బ్లాక్ల ఫైనలైజేషన్, పరికరాల సన్నద్ధతపై సమీక్ష జరిపారు. మొబైల్ యాప్ ద్వారా పూర్తి డిజిటల్ పద్ధతిలో సెన్సెస్ జరగనుండగా డేటా నాణ్యత, పారదర్శకత పాటించాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. ఫీల్డ్ సిబ్బందికి సమగ్ర శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలు, పట్టణాల్లోని వాడలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, ప్రతి ఇంటిని రీచ్ అయ్యేలా సెన్సెస్ పక్కాగా జరపాలని అన్నారు.